ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సువర్ణ అవకాశము. మీ ఇంట్లో 11,000 రూపాయలు వచ్చేటువంటి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఈ పథకం ద్వారా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు మరియు ఎవరైతే 1 సంవత్సరం లోపల శిశువు కలిగినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా అయితే 11,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అసలు అర్హతలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అర్హతలన్నింటినీ కూడా వివరంగా అయితే పొందుపరిచాను. అప్లికేషన్ లింక్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు కూడా అప్లై అయితే చేయండి. మీరు దరఖాస్తు చేసిన 60 రోజుల్లో మీ ఖాతాలకు ఈ 11,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. అయితే ఒక లిమిటేషన్ అయితే ఉందండి. ఇక్కడ కొంతమందికి వచ్చేసి 5,000 రూపాయలు జమ అవుతాయి, కొంతమందికి 6,000 రూపాయలు జమ అవుతాయి, కొంతమందికి మాత్రం 11,000 రూపాయలు జమ అవుతాయి. అవి ఎవరికి పడతాయి ఏంటనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి మనము. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి సంబంధించి అయితే సో అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో మీ యొక్క ఇంట్లో కనుక కుటుంబంలో కనుక ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉండినట్లయితే లేదా బాలింతలు అంటే 1 సంవత్సరం లోపల శిశువు కలిగినటువంటి స్త్రీలు కనుక ఉండినట్లయితే మీరు వెంటనే అప్లికేషన్ చేసుకుంటే మీ ఖాతాలకు అంటే ఎవరైతే మహిళ ఉంటారో వారి యొక్క ఖాతాలకైతే 5,000 రూపాయలు మరియు 6,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. సో ఈ పథకాన్ని ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం అని చెప్తున్నారండి. సో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే సో దాని యొక్క ప్రాసెస్ గురించి అయితే ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ అర్హతలు చెప్పాను. సో మహిళలు ఎవరైతే గర్భిణీ స్త్రీలు లేదా బాలింతలు 1 సంవత్సరం లోపల శిశువు కలిగినటువంటి బాలింతలు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ పథకానికి సంబంధించి. సో అదేవిధంగా 19 సంవత్సరాలు పూర్తయినటువంటి మహిళలకు మాత్రమే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, దరఖాస్తులను మీరు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో సమర్పించవచ్చు. ఆన్లైన్లో సమర్పించాలంటే ఇంతకుముందు కొన్ని సెకండ్స్ ముందు మీకు ఒక వెబ్సైట్ అయితే చూపించాను కదా, సో దాని ద్వారా అయితే చేయవచ్చు అనమాట. అది మ్యాక్సిమం చాలామందికి తెలియదు అనమాట ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అనేది. ఇలా కాకుండా సింపుల్గా మీరు ఆఫ్లైన్లోనే దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మీ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం లేదా మీకు సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంను సందర్శించి అక్కడ మీ వివరాలను తెలిపి మీరు ఈ పథకానికి దరఖాస్తు చేయించుకోవచ్చు. అంగన్వాడీలో ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి ఆటోమేటిక్గా అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా సో మరింత ఆరోగ్యంగా ఉండేందుకు బాలింతల యొక్క వివరాలు మరియు గర్భిణీ స్త్రీల యొక్క వివరాలను అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ నుంచి అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. ఒకవేళ ఎవరైతే అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీ యొక్క వివరాలు నమోదు చేసుకోలేదో వారికి మాత్రం ఈ సమాచారం ఉపయోగపడుతుంది. తప్పకుండా వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఆన్లైన్ ఆఫ్లైన్లో అయితే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్ చేసే సమయంలో మీకు దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్, ఎంసీపీ కార్డు లేదా మెడికల్ రికార్డ్స్. మీరు ఎక్కడైనా సరే హాస్పిటల్లో గర్భిణీ అయినప్పుడు మీరు చెకప్స్కి వెళ్తూ ఉంటారు కదా, ఆ రికార్డ్స్ లేదా ఇక్కడ బాలింతలకు కూడా ఇస్తారు కాబట్టి శిశువు జన్మించినటువంటి బర్త్ సర్టిఫికేట్ కనుక ఉండినట్లయితే ఆ రికార్డు, అదేవిధంగా టీకా రికార్డులు. సో ఇవన్నీ కూడా పెట్టి మీకు ఈ పథకానికి దరఖాస్తులు చేయిస్తారు కాబట్టి ఇక్కడ మనం క్యారీ చేయాల్సింది వచ్చేసి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఎంసీపీ కార్డు. ఈ 3 కార్డులు అనేవి ఉండాలి. వీటితో పాటు బిడ్డ యొక్క జనన ధృవీకరణ పత్రం ఇది కూడా యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్ చేసే సమయంలో. వీటిని మీరు డైరెక్ట్గా మీ యొక్క అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినా చేస్తారనమాట. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేసినా అక్కడ వారి ద్వారా కూడా అప్లికేషన్ జరుగుతుంది. ఇక పేమెంట్ ఎలా వస్తుందనేది చెప్తాను చూడండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, కొంతమంది వాళ్ళకి 5,000 రూపాయలు, మరికొంతమందికి 6,000 రూపాయలు, కొంతమందికి 11,000 రూపాయలు వస్తాయని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, మొదటి గర్భధారణ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినటువంటి మహిళలకు సంబంధించి 5,000 రూపాయలు అయితే ఇస్తారండి. ఆ 5,000 రూపాయలను కూడా వివిధ వాయిదాలలో చెల్లింపులు అయితే జరుగుతాయన్నమాట. సో గర్భధారణను అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకున్నప్పుడు 1,000 రూపాయలకు గాను, 6 నెలలు గర్భం
ఉన్నటువంటి స్త్రీలకు వచ్చేసి 2000 రూపాయలు, శిశువు జన్మించి మొదటి టీకా కంప్లీట్ చేసుకున్న తర్వాత 2000 రూపాయలు. ఇలా మొదటి గర్భధారణకు కంప్లీట్గా అయినప్పుడు బిడ్డ పుట్టేంత వరకు సంబంధించి 5000 రూపాయలు జమ చేయబడతాయి. ఇక్కడ కనుక మొదటి గర్భధారణలో ఆడపిల్ల కనుక జన్మించినట్లయితే ఎక్స్ట్రాగా 1000 రూపాయలు అయితే ఇస్తారనమాట. ఇలా 6000 రూపాయలు మొదటి బిడ్డకైతే వస్తాయి. రెండవ గర్భధారణ కూడా కొనసాగించినట్లయితే సో సెకండ్ టైం కూడా వీరికి మళ్ళీ 6000 రూపాయలు లేదా 5000 రూపాయలు బేస్డ్ ఆన్ బిడ్డ, మగబిడ్డ లేకపోతే ఆడబిడ్డ దాని మీద అయితే వస్తుందన్నమాట. ఇలా 6000 రూపాయలు 5000 రూపాయలు వస్తాయి. ఇద్దరు మగపిల్లలే పుట్టినట్లయితే 5000 వస్తుంది. ఇద్దరు ఆడపిల్లలు పుడితే 6000 వస్తాయి. లేదా ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ కనుక పుడితే 11000 రూపాయలు 2 గర్భాలకు సంబంధించి అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తుందన్నమాట గవర్నమెంట్. సో కాబట్టి మీరు అంగన్వాడీ కేంద్రంలో తగిన వివరాలను నమోదు చేయించుకొని అప్లికేషన్ అయితే చేయించుకోండి. సో కాబట్టి ఈ పథకానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమయ్యేలా వివరించానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. లేదా మీరు ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డైరెక్ట్గా మీరు ఈ వెబ్ పేజ్లోకి అయితే వస్తారనమాట. ఇది మన ఛానల్ తరపున ఉన్నటువంటి వెబ్ పేజ్ అనమాట. ఇందులో మీరు చూసుకోవచ్చు ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మీకు ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, చూడండి. సో తప్పని షరతులు ఏమైనా ఉన్నాయా, డబ్బు ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా ఈ పథకానికి అవసరమైన పత్రాలు ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇలా అన్ని క్వశ్చన్స్తో సహా అయితే మీకు వివరంగా అయితే ఉంటాయండి. ఒకసారి ఆ లింక్ని ఓపెన్ చేయండి, అప్లికేషన్ లింక్ అనేది. సో మీకు వివరంగా మరికొంత సమాచారం తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా ఉంటాయన్నమాట ఇందులో. సో డైలీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోవాలి. అప్పుడే నేను ఏదైనా సమాచారాన్ని అప్డేట్ చేసినప్పుడు మీకు యూట్యూబ్ ద్వారా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగండి.